హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి ప్రింట్అవుట్లను యూస్ చేసి మరొక అందమైన బ్లౌజ్ని కట్ చేయడం జరుగుతుందండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజు. లైనింగ్ని అయితే ముందు కట్ చేసుకున్నాను, బ్యాక్ నెక్ అయితే నేను తీయలేదు, మార్కింగ్ వేసేసుకున్నానండి. అండ్ ఈ మెయిన్ బ్లౌజ్ పీస్కి రెండు వైపులా సేమ్ అంచు వచ్చింది, కానీ మధ్యలో ఇలా గీతల్లాగా ఇంకొక అంచు కూడా వచ్చింది. సో మనము దాన్ని వేస్ట్ చేయకుండా ఇంకా నీట్గా యూస్ చేసుకోవాలి అనేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా నిలువున వచ్చే విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ ప్లెయిన్గా ఉండడం కంటే ఇంకా అందం పెరుగుతుంది అనేసి నా ఉద్దేశంలో, నాకైతే ఇంకా అందం పెరిగిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ బ్లౌజ్కి పైపింగ్ లేదండి, హెమ్మింగే, ఫ్రంట్ హుక్స్. సో ఫ్రంట్ హెమ్మింగ్ పార్ట్ కోసం హెమ్మింగ్ది స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. హుక్స్లు కాజాల పట్టీ కూడా వేసేసి జాయింటింగ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ పని కంప్లీట్. ఇక బ్యాక్ పార్ట్కి నేను మార్కింగ్ వేశాను కదా, దానిపైన క్లాత్ వేసి కరెక్ట్గా మార్కింగ్ మీద స్టిచ్ చేశానండి. నెక్ క్లియర్గా నీట్గా వచ్చింది. ఆ క్లాత్ని తిప్పేసి హెమ్మింగ్ చేసేసాను. నడుము పని కూడా కంప్లీట్ చేసేసాను. ఫ్రంట్ బ్యాక్ మనకి అప్పటి వరకు చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసి షోల్డర్ జాయిన్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి నేను ఒక చిన్న డిజైన్ ఏదైనా కుదిరితే కస్టమర్ పెట్టమన్నారు. తన శారీలో ఎక్కువ పీస్ని తీయలేం కాబట్టి నేను ఒక 5 ఇంచెస్ క్లాత్ తోటే ఈ విధంగా డిజైన్ చేశానండి. మీరు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది. త్రిభుజాకారంలో కట్ చేసుకున్న లైనింగ్కి పైపింగ్ వేసి ఫ్రిల్స్ పెట్టుకున్న క్లాత్ని స్టిచ్ చేసి తిప్పేశాను అనమాట. తిప్పేసి నేను ముందే క్లాత్కి మిడిల్లో టక్ పెట్టాను. టక్ పెట్టేసి నేను ఒక మార్కింగ్ కూడా పెట్టుకున్నాను. 2 చేతులకి ఎక్కడి వరకు రావాలి ఏంటి అనేసి. నేను ఆ విధంగా పెట్టాక, జాయింట్ చేశాక ఎక్స్ట్రా ఉన్న తోకలు ఎక్స్ట్రా ఉన్న పైన లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను. చూడ్డానికి నీట్గా ఉంది. ఇలాంటి బిట్స్ వేయడానికి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేయాల్సిన అవసరం లేదండి. కొన్ని జాయింటింగ్స్కి చాలామంది కట్ చేసి తర్వాత మళ్ళీ ఫ్రిల్స్ పెట్టి అంత స్టిచ్ చేస్తూ ఉంటారు. మనకు అది హెవీ వర్క్ అయిపోతుందనమాట. ఒకవేళ అక్కడ బుంగా రావాలి అన్నా కానీ నేను కట్ చేసేదాన్ని కాదు, లోపల హ్యాండ్. అండ్ ఇక సైడ్ జాయింటింగ్స్ చేసేసే. ఫ్రంట్ సైడ్ జాయింటింగ్స్ అయితే చివరి వరకు చేశానండి, మెయిన్ ఫిట్టింగ్ చేయలేదు. ఫ్రంట్ మనకి హుక్స్ కాజాల పట్టీ దగ్గర సమానంగా పెట్టుకొని ఎంత లెంత్ కావాలని చూసి కట్ చేసుకొని అక్కడ కూడా పట్టీ వేసి స్టిచెస్ వేసేసాను. ఇక మొత్తం టోటల్ హెమ్మింగే కదండి, అది కూడా పూర్తయిపోయింది. హుక్స్లు కాజాలు కుట్టాలి. అండ్ బ్లౌజ్ పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక మనం మెయిన్ ఫిట్టింగ్ చూసుకొని అన్నీ చెక్ చేసుకొని బ్లౌజ్ ఎలా ఉంది అనేసి ఫైనల్ లుక్ మీరే చూసేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా వచ్చిందని అనుకుంటున్నాను. బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని కూడా బాగానే యూస్ చేసుకున్నానని, కస్టమర్కి ఎక్కువ శారీ తీయకుండా ఒక చిన్న డిజైన్ అందించానని అనుకుంటున్నాను.